ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. దీని మూలంగానే కదా మిమ్మల్ని చూసి ఇప్పుడు వెనకటికి ఓ సామెత చెప్తారు, ఆవు చేలో మోస్తే దూడది గట్టును మేస్తుందా ఏంటి? ఎందుకు మేస్తా అన్నాను. మీరు అవినీతికి తెరలేపితే ఎక్కడైనా మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీతో అంటకాగుతున్న అధికారులు కానీ ఇక మొత్తం అంతా అవినీతే కదా ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో. ఇంకా ఇది 3వ పేజీనే, వెళ్ళే పేజీల లెక్క మీరేం సంపద సృష్టించారు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు ఇంతవరకు సంవత్సర కాలంలో? 1,61,000 కోట్లు ఈరోజు దాకా అప్పు తెచ్చారు తప్పితే సంపద మాత్రం 0 సృష్టించారు. వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మీరిచ్చిన హామీలకే దిక్కులేదు. ఆడపిల్లలకి నెలకు 1,500 అన్నారు, నెల ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు. గ్యాస్ బండలు చెప్పి సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు, సంవత్సరానికి 3 బండ్లని ఒక బండ. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తల్లికి వందనం అన్నారు, 5 ఏళ్ళు తల్లికి వందనం అని సంవత్సరం ఎగ్గొట్టారు తల్లికి వందనాన్ని. అంటే ఇంకా 5 ఏళ్లలో మీరు నిజంగా నిజాయితీగా ఇస్తే గనక ఇంకా 4 ఏళ్లే మీరు ఇచ్చేది. అంటే ఇంకా 3 ఏళ్ళు ఒకటి అయిపోయింది.